దక్కన్ ప్లాట్యూ అనేది ఇట్ స్లోప్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ అని చెప్పాను. గుర్తుందమ్మా? ఆగ్నేయ భాగానికి వాలి ఉంది అని చెప్పాను. ఇట్ స్లోప్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ అని. ఇట్ స్లోప్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పాం. తర్వాత వచ్చేసి ఇంకా మనం ఏం డిస్కషన్ చేసామంటే ఇట్ స్లోప్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్. ఇట్ ఈజ్ కంపోజ్డ్ విత్ అంటే వేటి చేత ఏర్పడి ఉంది అంటే ముఖ్యంగా క్వాడ్స్ అని చెప్పాం, మెటామార్పిక్ రాక్స్ అని చెప్పాం, తర్వాత వచ్చేసి ఆర్కియన్ ఫాజిల్స్ అని చెప్పాం. ఇవన్నీ కూడా కాబట్టి రూపాంతర శిలలు, క్వాడ్జ్ శిలలు, తర్వాత అగ్నిశిలల చేత ఏర్పడి ఉంది అని చెప్పేశాం. ఆ మాటలు మనం డిస్కషన్ చేసాం. ప్రవహించే నదులు వచ్చేసి ఏంటంటే గోదావరి అండ్ కృష్ణా నదులు ప్రవహిస్తాయని చెప్పాను. గోదావరి అండ్ కృష్ణ బోత్ ఆర్ ప్రామినెంట్ రివర్స్ ఫ్లోయింగ్ త్రూ దక్కన్ ప్లాట్యూ అని చెప్పాను. ఓకేనా? ఈ మాటలు మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే వీటి తర్వాత ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే దక్కన్ ప్లాట్యూ అనేది ఇంకొక విషయం. దక్కన్ ప్లాట్యూ అలా విషయం. దక్కన్ ప్లాట్యూకి ఈస్ట్లోను వెస్ట్లోను కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి, పర్వతాలు. ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. ఆ మౌంటైన్స్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మౌంటైన్స్ అంటున్నాం. మౌంటైన్స్ అనేటివి విస్తరించి ఉన్నాయి. మౌంటైన్స్ అనేటివి ఏమి విస్తరున్నాయో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెస్ట్ పార్ట్, ఈ పార్ట్ వచ్చేసి వెస్ట్ పార్ట్ అంటున్నాం, అంటే పడమటి భాగం అండి ఇది. ఈ పడమటి భాగంలో వచ్చేసి పడమటి కనుమలు అనేవి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ అంటారు వీటిని. ఇంగ్లీష్లో ఏమంటారంటే వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమలు అని అంటున్నాం. ఓకేనా? వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమలు అని పిలుస్తున్నాం. వెస్టర్న్ ఘాట్స్ అంటే పడమటి కనుమలు అని అర్థం. ఓకేనా? ఇది ఇలా చూడండి, ఇలా మీరు డ్రా చేసుకోవాలి. పడమటి కనుమలు వెస్టర్న్ ఘాట్స్ అంటున్నాం, వీటిని పడమటి కనుమలు అంటాం. వెస్టర్న్ ఘాట్స్ ఏంటి? ఈ వెస్టర్న్ ఘాట్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? పడమటి కనుమల గురించి మనం ఏం డిస్కషన్ చేయాలి? పడమటి కనుమలు వెస్టర్న్ ఘాట్స్ అనగానే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేటి ఎక్కడి నుంచి విస్తరించి ఉన్నాయంటే ఇక్కడ చూడండి మా. వన్ ఈజ్ మహారాష్ట్రలోని ఖాందేశ్, మహారాష్ట్రలోని ఖాందేశ్ నుండి ప్రారంభమై ఖాందేశ్ ఇన్ మహారాష్ట్ర అప్ టు కన్యాకుమారి ఇన్ తమిళనాడు స్టేట్. కన్యాకుమారి ఇన్ తమిళనాడు స్టేట్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ స్ట్రెచ్ ఫ్రమ్ ఖాందేశ్ మహారాష్ట్ర అప్ టు కన్యాకుమారి ఇన్ తమిళనాడు. ఓకేనా? ఎస్, ఫ్రమ్ ఖాందేశ్ టు కన్యాకుమారి అన్న వెస్టర్న్ ఘాట్స్. ఫ్రమ్ ఖాందేశ్ టు కన్యాకుమారి. ఎస్, ఫ్రమ్ ఖాందేశ్ టు కన్యాకుమారి ఇన్ మహారాష్ట్ర. బేసికల్గా ఇవి ఎలా ఉన్నాయి సార్ అంటే ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కంపోజ్డ్ విత్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ అండి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్ అంటే ఉష్ణమండల సతత హరితారణ్యముల చేత విస్తరించి ఉన్నాయి. మీకు రేపు క్వశ్చన్ అడుగుతాడు, గతంలో అడిగారు ఇలాంటి క్వశ్చన్స్. వెస్టర్న్ ఘాట్స్లో ఏ రకమైన ఫారెస్టర్స్ ఉంటాయి? వాట్ కైండ్ ఆఫ్ ఫారెస్టర్స్ ఆర్ ఫౌండ్ హియర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్? వాట్ కైండ్ ఆఫ్ ఫారెస్టర్స్ ఆర్ ఫౌండ్ హియర్ అంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్. తెలుగులో ఏమంటారంటే ఉష్ణమండల సతత హరితారణ్యములు అంటారండి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ ఉష్ణమండల సతత హరితారణ్యముల చేత విస్తరించున్నాయి. లెంత్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి తెలుసా మీకు? 1600 కిలోమీటర్స్ అండి. 1600 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. 1600 కిలోమీటర్స్, 1600 కిలోమీటర్లు, 1600 కిలోమీటర్స్. కాబట్టి జనరలీ ఇట్ ఈస్ కవర్డ్ విత్, ఇట్ ఈస్ కంపోజ్డ్ విత్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ ఉష్ణమండల సతత హరితారణ్యముల చేత విస్తరించి ఉన్నాయి. లెంత్ ఇన్ కిలోమీటర్స్ 1600 కిలోమీటర్స్, 1600. ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పాం? వన్ ఈజ్ ఇట్ స్ట్రెచ్ ఫ్రమ్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ
అండ్ తమిళనాడు. ఓకేనా అండి? కాబట్టి ఒకటేమో మహారాష్ట్ర, వన్ ఈజ్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు స్టేట్స్లో ఉన్నాయి. అంటే ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి సార్? ఇక్కడ మనకి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్. వెరీ 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 ఇంపార్టెంట్. వెస్టర్న్ ఘాట్స్ అనగానే జనరల్ ఇట్ కవర్డ్ విత్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. వన్ ఈజ్ లెంత్ ఇన్ కిలోమీటర్స్ 1600 kilometers. మరి ఇట్ స్ట్రెచ్ ఫ్రమ్ కాందేశ్ ఇన్ మహారాష్ట్ర అప్ టు కన్యాకుమారి ఇన్ తమిళనాడు అని చెప్పాం. మహారాష్ట్రలో కాందేశ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు కన్యాకుమారి వరకు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. మరి ఇవి వచ్చేసి బేసికల్గా ఏంటి సార్? వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఇన్ మహారాష్ట్ర వెస్టర్న్ ఘాట్స్ ఆర్ నోన్ యాజ్ సహ్యాద్రి మౌంటైన్స్. సహ్యాద్రి మౌంటైన్స్, సహ్యాద్రి పర్వతాలు అంటారండి. ఇన్ మహారాష్ట్ర సహ్యాద్రి మౌంటైన్స్. ఇన్ గోవా సేమ్ అలానే పిలుస్తారు. ఏమంటారు? వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమలనే పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఇన్ కర్ణాటక. ఇన్ కర్ణాటక స్టేట్ బాబా బుదాన్ కొండలు అంటారు. బాబా బుదాన్ కొండలు, బాబా బుదాన్ హిల్స్ అంటారండి. బాబా బుదాన్ హిల్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఇన్ కేరళ అన్నామలై హిల్స్. అన్నామలై హిల్స్ అని. ఇంకా ఏమంటారండి అన్నామలై హిల్స్తో పాటు? అన్నామలై హిల్స్ అండ్ ఆల్సో అన్నామలై కొండలని పర్టికులర్గా మనకు జనరల్గా చెప్తారు ఇక్కడ అన్నామలై హిల్స్ అని కేరళలో. నెక్స్ట్ వన్ కార్డమమ్ హిల్స్ అని. కార్డమమ్ అంటే ఏంటి సార్? అంటే యాలకలు. ఇలాచి అంటాం కదా మనం, ఇలాచలు అని అర్థం. కార్డమమ్ అంటే యాలకలు అని అర్థం అండి. నెక్స్ట్ వన్ తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి హిల్స్ అంటారు. వన్ ఈజ్ నీలగిరి అని అండ్ పళని హిల్స్. నీలగిరి హిల్స్ అండ్ పళని హిల్స్. నీలగిరి కొండలని పళని కొండలు అని అంటారు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నీలగిరి హిల్స్ అండ్ పళని హిల్స్. నీలగిరి హిల్స్ అండ్ పళని హిల్స్. ఓకేనా? ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? తమిళనాడులో నీలగిరి కొండలని పళని కొండలని, కేరళలో అన్నామలై అండ్ కార్డమమ్ అని, కర్ణాటక రాష్ట్రంలో బాబా బుదాన్ హిల్స్ అని, గోవాలో వెస్టర్న్ ఘాట్స్ అని, మహారాష్ట్రలో సహ్యాద్రి అంటున్నారు. ఓకే, ఎలా ఉన్నాయి సార్ ఇవి అంటే జనరల్లీ ఇట్ కవర్స్ విత్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. అంటే ఉష్ణమండల సతత హరితారణ్యముల చేత విస్తరించున్నాయి. ఎన్ని కిలోమీటర్లు లెంత్ అంటే 1600 kilometers. ఎక్కడి నుంచి ఎంతవరకు సార్ అంటే ఫ్రమ్ కాందేశ్ టు కన్యాకుమారి. కాందేశ్ నుంచి కన్యాకుమారి వరకు. ఓకేనా? ఇది ఇలా విషయాలు వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్? ఇక్కడ ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ఇక్కడ మీకు కేరళ రాష్ట్రంలో ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది సార్. ఇక్కడ ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మౌంటైన్ పీక్, నాట్ మౌంటైన్ పీక్, పర్వత శిఖరం. దాన్ని మనం ఏమంటామంటే చూడండి ఇక్కడ, అందుకని మీకు నేనేమంటున్నానంటే మౌంటైన్ పీక్స్, హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ అని ఇలా రాసుకోండి హెడ్డింగ్. హైయెస్ట్ మౌంటైన్ పీక్స్, హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ అంటే ఎత్తైన శిఖరాలు ఏమున్నాయి, హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ అంటున్నాం. ఎత్తైన శిఖరాలు ఏమున్నాయో ఒకసారి చూడండి. హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ నెంబర్ మెన్షన్ చేసుకోవాలి. నెంబర్ మెన్షన్ చేయండి అందరూ కూడా. హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ ఒకటి, వన్ ఈజ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్స్, వన్ ఈజ్ అనైముడి. అనైముడి అనేది ఎత్తైన శిఖరం అండి. అనైముడి ఏంటి ఈ అనైముడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంట. అనైముడి అనగానే వన్ ఈజ్ అనైముడి అనేది హైయెస్ట్ మౌంటైన్ పీక్ అంటున్నాం. అనైముడి దీని యొక్క హైట్ ఎంత అంటే 2695 మీటర్స్ అండి. 2695 మీటర్లు. 2695 మీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ నెంబర్ 2. ఇది ఎక్కడ ఉంటుంది అంటే అన్నామలై హిల్స్ ఇన్ కేరళ అండి.
కేరళ రాష్ట్రంలోని అన్నామలై కొండల్లో ఉంది. అన్నామలై హిల్స్ ఇన్ కేరళ స్టేట్. కేరళ రాష్ట్రంలోని అన్నామలై కొండల్లో ఉంది ఈ యొక్క అనైముడి అనేది. అందుకని ఇక్కడ చూడండి, మీకు నేను చెప్పాను కేరళ రాష్ట్రంలో అన్నామలై కొండలు అంటారు, రెండవది కార్డమం కొండలు అంటాను. మరి హైయెస్ట్ మౌంటైన్ పీక్, పర్వతం వేరు శిఖరం వేరు. ఇక్కడ చూడండి ఒక్కసారి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ మౌంటైన్ రేంజ్ అండి. ఇది ఇలా ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక రేంజ్, దీన్ని ఏమంటారంటే మౌంటైన్ రేంజ్ అంటారు, పర్వత శ్రేణి అంటారు, మౌంటైన్ రేంజ్ అంటారు, పర్వత శ్రేణి అంటారండి. ఇలా ఉంటాయి పొడవుగా. ఇక్కడ మధ్యలో అక్కడక్కడ మీకు ఇక్కడ శిఖరాలు ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారంటే మౌంటైన్ పీక్ అంటారు. అంటే పీక్కి మౌంటైన్ రేంజ్కి తేడా ఇది. ఓకేనా? పర్టికులర్గా మౌంటైన్ రేంజ్లో ఎత్తైన వాటిని ఏమంటారంటే పీక్ అంటారు. లాంగ్ పొడవున ఉంటే దాన్ని ఏమంటారంటే మౌంటైన్ రేంజ్, పర్వత శ్రేణి అంటారు తెలుగులో. ఓకేనా? కాబట్టి మౌంటైన్ పీక్స్ వచ్చేసి ఏమున్నాయంటే వన్ ఈజ్ అనైముడి అన్నాం. ఈ యొక్క అనైముడి వచ్చేసి ఎంత అంటే 2695 మీటర్స్, 2695 మీటర్లు అండి. ఇది ఎక్కడుంది అంటే అన్నామలై హిల్స్. అక్కడ చూడండి, కేరళ రాష్ట్రంలో వెస్టర్న్ ఘాట్స్ని ఏమంటారు, అన్నామలై కొండలు అంటారని చెప్పాను. రేపు అంటారు మీకు ఏమంటాడంటే కార్డమం కొండలు దేనిలో భాగం అంటాడు. ఇప్పుడు క్వశ్చన్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడుగుతాడు సార్. కార్డమం కొండలు దేనిలో భాగం? సాత్పురా పర్వత శ్రేణిలో భాగమా, హిమాలయ పర్వత శ్రేణిలో భాగమా, పడమటి కనుమల్లో భాగమా, ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో భాగమా అని ఇలా మీకు క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ దేనిలో భాగం? ఇవి వెస్టర్న్ ఘాట్స్లో భాగంగా పరిగణించడం జరుగుతుంది. ఇవన్నీ దేనిలో భాగం సార్? వెస్టర్న్ ఘాట్స్లో భాగం, పడమటి కనుమల్లో. కాబట్టి మహారాష్ట్రలో సహ్యాద్రి అని, గోవాలో వెస్టర్న్ ఘాట్స్ అని, కర్ణాటక రాష్ట్రంలో వచ్చేసి బాబా బుదాన్ కొండలు అంటారు, కేరళలో అన్నామలై హిల్స్ అండ్ కార్డమం అని, తమిళనాడులో నీలగిరిని పళని అంటారు. ఇవన్నీ కూడా దేనిలో భాగాలు? పడమటి కనుమల్లో భాగం, యాజ్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, యాజ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో అంతర్భాగమే ఇవన్నీ కూడా. ఓకేనా? ఓకేనా? ఎస్. ఏమా ఇది ఇలా విషయాలు. అనైముడి అన్నాం, 2695 మీటర్స్ అన్నాం. సెకండ్ టాలెస్ట్ మౌంటైన్ పీక్, సెకండ్ టాలెస్ట్. రెండవది ఏంటి సార్ అంటే రెండవది దొడబెట్ట. దొడబెట్ట ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అండి. దొడబెట్ట 2637 మీటర్స్, 2637 మీటర్లు దొడబెట్ట. దొడబెట్ట ఈజ్ ద సెకండ్ టాలెస్ట్ మౌంటైన్ పీక్. దొడబెట్ట 2637 మీటర్స్. ఇది ఎక్కడ? వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్? ఈజ్ లొకేటెడ్ ఇన్ నీలగిరి హిల్స్. నీలగిరి హిల్స్, నీలగిరి కొండలు. ఎక్కడున్నాయి సార్ నీలగిరి హిల్స్? తమిళనాడు స్టేట్. అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను చూడండి, నీలగిరి హిల్స్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ వన్, థర్డ్ టాలెస్ట్ మౌంటైన్ పీక్, మూడవది, దట్ ఈజ్ కల్సుబాయ్. కల్సుబాయ్ ఈజ్ ద థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్. హైట్, ఇది హైట్ అవసరం లేదు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సహ్యాద్రి హిల్స్ ఇన్ మహారాష్ట్ర అండి. సహ్యాద్రి హిల్స్ ఇన్ మహారాష్ట్ర. అండ్ ఫోర్త్ వన్, నాలుగవది, దట్ ఈజ్ పుష్పగిరి. ఏంటండి? పుష్పగిరి is the fourth largest or fourth tallest mountain peak, పుష్పగిరి. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడు అండ్ కర్ణాటక బోర్డర్ అండి. తమిళనాడు అండ్ కర్ణాటక బోర్డర్, తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది ఇది. తమిళనాడు అండ్ కర్ణాటక బోర్డర్. ఓకేనా? పుష్పగిరి. ఈ పుష్పగిరిని ఏమంటారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకోండి, ఒక చిన్న పాయింట్ రండి. పుష్పగిరి ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్, పుష్పగిరిని ఏమంటారంటే అబార్డ్, ద అబార్డ్ ఆఫ్ ద ద్రవిడియన్ ట్రైబ్స్ అంటారు. ద అబార్డ్ ఆఫ్ ద్రవిడియన్ ట్రైబ్స్, ద అబార్డ్ ఆఫ్ ద ద్రవిడియన్ ట్రైబ్స్ అంటారు. ద అబార్డ్ ఆఫ్ ద ద్రవిడియన్ ట్రైబ్స్ అంటే ద్రవిడియన్ తెగల యొక్క ఆవాసం అని అర్థం.
వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ద అబార్డ్ ఆఫ్ ద ద్రవిడియన్ ట్రైబ్స్ అని ఏ పర్వత శిఖరాన్ని పిలుస్తారంటే పుష్పగిరి. పుష్ప కాదమ్మా, అల్లు అర్జున్ అనుకుంటారు. పుష్పగిరి అని ఏమంటారంటే అబార్డ్ ఆఫ్ ద ద్రవిడియన్ ట్రైబ్స్ అని పిలవడం జరుగుతుంది. అబార్డ్ ఆఫ్ ద ద్రవిడియన్ ట్రైబ్స్ అంటారండి. అబార్డ్ ఆఫ్ ద ద్రవిడియన్ ట్రైబ్స్. ఓకేనా? అది అలా విషయాలు. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ అంటే మీరు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అన్నెసెసరీ వర్డ్స్ లేవు, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ లేదు, అంతా కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఏంటి సార్ అంటే ఒకసారి వన్స్ అగైన్ రిపీట్. వన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్ అనేవి, వీటిని తెలుగులో పడమటి కనుమలు అంటారు. ఇవి ఎలా ఉన్నాయి సార్ అంటే వెస్టర్న్ ఘాట్స్ అనేవి ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్, ఉష్ణమండల సతత హరితారణ్యాలు. లెంత్ ఎన్ కిలోమీటర్స్ అంటే 1600 కిలోమీటర్స్. మరి ఏ ఏ రాష్ట్రాల్లో అంటే స్టార్ట్ అయిందేమో మహారాష్ట్రలోని ఖాందేశ్ అప్ టు కన్యాకుమారి ఇన్ తమిళనాడు, మహారాష్ట్రలో సహ్యాద్రి అని, గోవాలో వెస్టర్న్ ఘాట్స్ అని, కర్ణాటక రాష్ట్రంలో బాబా బుడాన్ కొండలని, కేరళలో అన్నామలై అని, కార్డమం అని, తమిళనాడులో నీలగిరి అని, పళని హిల్స్ అంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హయ్యెస్ట్ మౌంటైన్ పీక్స్ ఏంటి సార్ అంటే హయ్యెస్ట్ మౌంటైన్ పీక్ అనైముడి అనముడి అని కూడా అంటారు. 2695 మీటర్స్. ఇది ఎక్కడుంది అంటే అన్నామలై హిల్స్ ఇన్ కేరళ. నెంబర్ 2 సెకండ్ వన్ ఈజ్ దొడబెట్ట 2637 మీటర్స్ నీలగిరి హిల్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ కల్సుబాయ్ సహ్యాద్రి హిల్స్ ఇన్ మహారాష్ట్ర. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పుష్పగిరి. బోర్డర్ లైస్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక. ద అబార్డ్ ఆఫ్ ద్రవిడియన్ ట్రైబ్స్ అంటే ద్రవిడ తెగల యొక్క ఆవాసంగా పరిగణిస్తారు ఈ యొక్క పుష్పగిరి అనేది. ఓకేనా? ఇంతవరకు క్లియర్గా మీకు అర్థమైంది. ఎస్, వేసుకో. ఇదే ఇప్పుడు ఇందాక చెప్తుందిగా పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్ అంటారు. వెస్టర్న్ ఘాట్స్. పడమటి కనుమలు అంటే ఏంటి అంటే పడమటి కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్ అంటారు. వన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్, వెస్టర్న్ ఘాట్స్ అంటారు. ఓకేనా? వెస్టర్న్ ఘాట్స్. ఆల్రెడీ ఇక్కడ మనకు ఏ ఏ ఏ రకమైన కొండలు ఉన్నాయి ఇక్కడ అని క్వశ్చన్. అబ్బా, పక్క సైడ్కి రాసేసరికి అది వెళ్ళిపోతుంది. సైడ్కి రాసినానా? 1600 కిలోమీటర్లు స్ప్రెడ్ ఓవర్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు. ఇన్ మహారాష్ట్ర సహ్యాద్రి, ఇన్ గోవా వెస్టర్న్ ఘాట్స్, ఇన్ కర్ణాటక బాబా బుదాన్ హిల్స్. సేమ్ అలానే రాసుకోవాలి. నెక్స్ట్ వన్ అన్నామలై హిల్స్ అండ్ కార్డమం కేరళ. తమిళనాడు నీలగిరి హిల్స్ అండ్ పళని హిల్స్. హయ్యెస్ట్ మౌంటైన్ పీక్స్ అంటే ఎత్తైన శిఖరాలు. అవి ఏంటో అక్కడ రాసేసాను. ఓకేనా? ఎస్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాసుకోండి, చెప్తాను. ఏంటి సార్ అది అంటే ఎస్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ ఈజ్ ఏం రాస్తారంటే అనైముడి అని రాయండి. అనైముడి ఏంటి? అనైముడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అనైముడి అంటున్నారు కదా సార్. ఏంటి సార్ అనైముడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటారు? అనైముడి అనగానే వన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అన్నామలై హిల్స్ ఇన్ కేరళ అని రాసుకోండి. ఈజ్ లొకేటెడ్ ఇన్ అన్నామలై హిల్స్ ఇన్ కేరళ. కేరళ రాష్ట్రంలోని అన్నామలై కొండల్లో ఉంది. అన్నామలై హిల్స్. అన్నామలై హిల్స్ ఇన్ కేరళ స్టేట్ అండి. కేరళ రాష్ట్రంలోని అన్నామలై కొండల్లో ఉంది. అన్నామలై హిల్స్ ఇన్ కేరళ స్టేట్ అనైముడి. ఓకేనమ్మా? ఇది ఇలా విషయాలు అనైముడి అన్నాం. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ఇంకా కొన్ని పేర్లు పిలుస్తారు. ఏమంటారంటే హయ్యెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ పెనిన్సులర్ ఇండియా అని రాసుకోండి. హయ్యెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ పెనిన్సులర్ ఇండియా. highest mountain peak in peninsular India. One is highest mountain peak in peninsular India. One is number 2. Second one, okay, highest mountain peak in South India అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం అంటారు. highest mountain peak in peninsular India, highest mountain peak in South India, దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. highest mountain peak in Western Ghats, highest mountain peak in Western Ghats, highest mountain peak in
వెస్టర్న్ ఘాట్స్. కాబట్టి వన్ ఈజ్ అన్నామలై హిల్స్ అన్నాం, నెక్స్ట్ వన్ పెనిన్సులర్ ఇండియా అంటున్నాం, సౌత్ ఇండియా అంటున్నాం, వెస్టర్న్ ఘాట్స్ అన్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా? ఎస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకా మనం ఏం డిస్కషన్ చేస్తామంటే దీని తర్వాత ఇంపార్టెంట్ పాసెస్ ఆర్ గ్యాప్స్ అని రాసుకోండి. పడమటి కనుమల్లో ఉన్న వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న కనుమలు, వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న కనుమలు అంటే పాసెస్, వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న పాసెస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. పాసెస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమల్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. వెస్టర్న్ ఘాట్స్, పాసెస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్లో వచ్చేసి ఏమున్నాయి అనే దానిపై ఓకే. వన్ ఈజ్ అసలు ఏంటి పాస్ ఆర్ గ్యాప్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ ఆర్ గ్యాప్ అంటున్నాం. వన్ ఈజ్ పాస్ ఆర్ గ్యాప్. ఈ పాస్ ఆర్ గ్యాప్ అంటున్నాం కదా, దీనికి సంబంధించిన విషయం ఒకసారి చూడండి. పాస్ ఆర్ గ్యాప్ అసలు ఏంటి? పాస్ ఆర్ గ్యాప్ అంటే ఏంటి అంటే దారి సార్. గ్యాప్ అంటే ఏంటి? మా దారి, వే. పాస్ అంటే ఓకేనా? ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ వే ఇన్ మౌంటైన్ రీజియన్. అక్కడ రాసుకోండి, పర్వత ప్రాంతాల్లో సహజ సిద్ధమైన దారి. ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ వే ఇన్ మౌంటైన్ రీజియన్. ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ వే, ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ వే ఇన్ మౌంటైన్ రీజియన్. పర్వత ప్రాంతాల్లో, ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ వే ఇన్ మౌంటైన్ రీజియన్. పర్వత ప్రాంతాల్లో, ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ వే ఇన్ మౌంటైన్ రీజియన్. పర్వత ప్రాంతాలలో సహజ సిద్ధంగా ఉండే దారిని ఏమంటారంటే గ్యాప్ ఆర్ పాస్ అంటారు. ఓకేనా? ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ వే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏం రాస్తారంటే పాస్ ఆర్ గ్యాప్స్ ప్లేస్ క్రూషియల్ రోల్. పాస్ ఆర్ గ్యాప్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. పాస్ ఆర్ గ్యాప్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ అంటే చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకు దేంట్లో అంటే ఇవి ఎందుకు మనకు యూజ్ అవుతాయంటే పాసెస్ ఆర్ గ్యాప్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. వన్ ఈజ్ ట్రేడ్, వార్స్ అండ్ మైగ్రేషన్స్. ట్రేడ్, వార్ అండ్ మైగ్రేషన్స్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ట్రేడ్ అంటే ఏంది సార్ అంటారు, వ్యాపారంలో కానీ. నెక్స్ట్ వన్ వార్స్ అంటే యుద్ధాలు. నెక్స్ట్ వన్ మైగ్రేషన్స్ అంటే వలసలు. కాబట్టి ట్రేడ్, వార్స్ అండ్ మైగ్రేషన్స్లో ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ ట్రేడ్, వార్స్ అండ్ మైగ్రేషన్స్. వీటిలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేవి. ఓకేనా? ఎందుకు యూజ్ అవుతాయంటే చెప్పండి మీరు. ఇట్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ ట్రేడ్, వార్స్ అండ్ మైగ్రేషన్స్. ఆయుధాలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకుపోవడానికి, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోవడానికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాసెస్ ఏమున్నాయో ఒకసారి రాసుకోండి. ఇంపార్టెంట్ పాసెస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ ఉండే ప్రధానమైన పాసెస్ వచ్చేసి ఏమున్నాయి అనే దానిపై ఇక్కడ చూడండి, మీకు నేను చూపిస్తాను. అందుకని గ్యాప్లు పెట్టాను, అందుకని మీకు ఇక్కడ గ్యాప్స్ పెట్టాను చూడండి. ఎస్, ఇక్కడ చూడండి అందరు కూడా. అందుకని మీకు గ్యాప్లు పెట్టాను. ఈడొక గ్యాపు, ఇక్కడొక గ్యాపు, ఇక్కడొక గ్యాప్లు పెట్టేదా? ఓకేనా? ఎస్. ఈ గ్యాప్లు వచ్చేసి ఏమున్నాయో ఒకసారి చూడండి, ఇక్కడే రాస్తాను చూడండి. గ్యాప్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అంటున్నాం. గ్యాప్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఏమున్నాయో గ్యాప్స్ ఒకసారి చూడండి. వన్ ఈజ్ గ్యాప్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాలంటే వన్ ఈజ్ బోర్ఘాట్ పాస్. బోర్ఘాట్
ఆ పాస్ అంటున్నాం. ఎస్. నెంబర్ 2 తాల్ఘాట్ ఆ పాస్. తాల్ఘాట్ పాస్. నెక్స్ట్ వన్ పాల్ఘాట్ పాస్. పాల్ఘాట్ పాస్. నెక్స్ట్ వన్ సన్కోటా పాస్. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాసెస్. అవి తెలుగులో మీరు అలానే రాసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే నగేష్, సేమ్ అట్లానే బోర్ఘాట్ పాస్, తాల్ఘాట్ పాస్, పాల్ఘాట్ పాస్ అండ్ సన్కోటా పాస్. ఓకేనమ్మా? బోర్ఘాట్ పాస్కి సంబంధించిన ఈ విషయం చూడండి. ఈ బోర్ఘాట్ పాస్ ఎవరిని మెర్జ్ చేస్తుందంటే ద బోర్ఘాట్ పాస్ కనెక్ట్స్. అంటే బోర్ఘాట్ పాస్ అనేది ఎవరిని కనెక్ట్ చేస్తుందంటే బోర్ఘాట్ పాస్ ఇట్ కనెక్ట్స్ ముంబై అండ్ పూణే. ముంబై అండ్ పూణేలను మెర్జ్ చేస్తుంది. ముంబై అండ్ పూణే. ఇట్ కనెక్ట్స్ ముంబై అండ్ పూణే. బోర్ఘాట్ పాస్ కనెక్ట్స్ ముంబై అండ్ పూణే. నెక్స్ట్ వన్ తాల్ఘాట్ పాస్ అంటున్నాం. తాల్ఘాట్ పాస్ ఎవరిని మెర్జ్ చేస్తుందంటే ఇట్ కనెక్ట్స్ ముంబై అండ్ థానే. ముంబై అండ్ థానేలను మెర్జ్ చేస్తుంది. ముంబై అండ్ థానే. లేకపోతే ఇక్కడ మీరు తానే కాకుండా ఇక్కడ మీరు ఏం రాస్తారంటే నాసిక్ అని రాసుకోండి. నాసిక్. ముంబై అండ్ నాసిక్. నెక్స్ట్ వన్ పాల్ఘాట్ పాస్. ద పాల్ఘాట్ పాస్ అనేది ఎవరిని మెర్జ్ చేస్తుంది? ద పాల్ఘాట్ పాస్ కనెక్ట్స్ పలక్కాడ్ అండ్ కోయంబత్తూర్. పలక్కాడ్ అండ్ కోయంబత్తూర్ను మెర్జ్ చేస్తుంది. పలక్కాడ్ అండ్ కోయంబత్తూర్. సన్కోటా పాస్ ఇట్ కనెక్ట్స్ కొల్లం అండ్ మదురై. కొల్లం అండ్ మదురైలను కనెక్ట్ చేస్తుంది. కొల్లం అండ్ మదురై. కొల్లం అండ్ మదురైలని కనెక్ట్ చేస్తుంది. కొల్లం అండ్ మదురై. ఓకేనమ్మా? వన్ ఈజ్ బోర్ఘాట్ పాస్ ఇట్ కనెక్ట్స్ ముంబై అండ్ పూణే. నెంబర్ 2 ఈజ్ తాల్ఘాట్ పాస్ ఇట్ కనెక్ట్స్ ముంబై అండ్ నాసిక్. పాల్ఘాట్ పాస్ ఇట్ కనెక్ట్స్ పలక్కాడ్ అండ్ కోయంబత్తూర్. సన్కోటా పాస్ ఇట్ కనెక్ట్స్ కొల్లం అండ్ మదురై. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా, రాసుకోండి కింద. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి సార్ అంటే తాల్ఘాట్ పాస్ ముంబై అండ్ థానే అన్నాం. పాల్ఘాట్ పాస్ పలక్కాడ్ అని రాయండి. ఒక చిన్న పాయింట్ రాయండి. సబెడింగ్ పాలక్కాడ్ కింద రాసుకోండి. పాలక్కాడ్. PALAKKAD పాలక్కాడ్. PALLAKKAD పాలక్కాడ్. PALAKKAD పాలక్కాడ్. ఎక్కడుంది పాలక్కాడ్ అనేది? ఈజ్ ఇన్ కేరళ అని రాసుకోండి. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది. పాలక్కాడ్. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? పాలక్కాడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ స్టేట్. కేరళ రాష్ట్రంలో ఉంటుంది పాలక్కాడ్ అనేది. పాలక్కాడ్ ఈజ్ ఇన్ కేరళ స్టేట్. కేరళ రాష్ట్రంలో ఉంది. పాలక్కాడ్ ఈజ్ ఇన్ కేరళ స్టేట్. ఈ పాలక్కాడ్ని ఏమంటారంటే పాలక్కాడ్ని గ్రానరీ ఆఫ్ కేరళ. కేరళ రాష్ట్రం యొక్క ధాన్యాగారం అంటారండి. గ్రానరీ ఆఫ్ కేరళ రాష్ట్రం యొక్క ధాన్యాగారం అంటారు పాలక్కాడ్ని. గ్రానరీ ఆఫ్ కేరళ అంటే కేరళ రాష్ట్రం యొక్క ధాన్యాగారం అంటారు. గ్రానరీ ఆఫ్ కేరళ అంటారు. గ్రానరీ ఆఫ్ కేరళ అంటే కేరళ రాష్ట్రం యొక్క ధాన్యాగారం అని పిలవడం జరుగుతుంది. గ్రానరీ ఆఫ్ కేరళ రాష్ట్రం యొక్క ధాన్యాగారం అంటారు. ఓకేనమ్మా? కేరళ రాష్ట్రం యొక్క ధాన్యాగారం గ్రానరీ ఆఫ్ కేరళ అంటారు. ఎస్. నెక్స్ట్ వన్ పాలక్కాడ్ రాశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కోయంబత్తూర్. అక్కడే చిన్నది రాసుకోండి. కోయంబత్తూర్ ఎక్కడ ఉంటుంది సార్? కోయంబత్తూర్ ఈజ్ ఇన్ తమిళనాడు. కోయంబత్తూర్ అనేది ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది కోయంబత్తూర్
Coimbatore is located in Kerala. Tamil Nadu. Coimbatore in Tamil Nadu state. Coimbatore in Tamil Nadu state. ఈ కోయంబత్తూరుని ఏమంటారంటే కోయంబత్తూరుని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారండి. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అంటారు కోయంబత్తూరుని. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అని పిలుస్తారు. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, కొల్లం అండ్ మధురై ఉంది. కొల్లం అనేది ఎక్కడుంది సార్? ఇది కొల్లం అనేది కేరళ. కొల్లం ఎక్కడుందమ్మా? కేరళ. మరి మధురై వచ్చేసి ఎక్కడ? తమిళనాడు. కేరళ రాష్ట్రంలోని కొల్లంని తమిళనాడు రాష్ట్రంలోని మొదటి రెండింటిని కనెక్ట్ చేసేదాన్ని మనం ఏమంటున్నాం? సెన్కోటా పాస్ అంటున్నాం. కాబట్టి మధురై, కొల్లం అనేది కేరళ, మధురై వచ్చేసి తమిళనాడు. మధురైని ఏం రాస్తారంటే టెంపుల్ సిటీ అని రాయండి సార్. ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ ద టెంపుల్ సిటీ. దీన్ని ఏమంటారంటే మధురైని టెంపుల్ సిటీ అని పిలవడం జరుగుతుంది సార్. టెంపుల్ సిటీ అంటారు. మధురైని ఏమంటారు? టెంపుల్ సిటీ అని పిలుస్తారు. వానిస్ మధురైని ఏమంటారంటే టెంపుల్ సిటీ అంటారండి. టెంపుల్ సిటీ, ఆ టెంపుల్ సిటీ అని పిలవడం జరుగుతుంది. టెంపుల్ సిటీ అంటారు మధురైని. ఎందుకంటే మధురై మీనాక్షి టెంపుల్ ఇక్కడే ఉంటుందండి. మధురై మీనాక్షి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ వైగై రివర్ బ్యాంక్ అని రాసుకోండి. అక్కడ రాయండి, మధురై మీనాక్షి టెంపుల్. మధురై మీనాక్షి టెంపుల్, మధురై మీనాక్షి, మధురై మీనాక్షి టెంపుల్. Madurai Meenakshi temple is located on Vaigai river bank. Vaigai nadi ఒడ్డున ఉంటుంది. Vaigai river bank. Vaigai nadi ఒడ్డున ఉంది. Vaigai river bank. Vaigai river bank. Vaigai nadi ఒడ్డున ఉంటుంది. ఇవి దేనికి సంబంధించిన అంశాలంటే వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా? ఎస్. ఇప్పుడు మీరు ఏం రాసుకోవాలంటే ఈస్టర్న్ ఘాట్స్ రాసుకోవాలి. తూర్పు కనుమలు అని రాసుకోండి. ఈస్టర్న్ ఘాట్స్ అంటున్నాం. ఇవి ఈస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు. ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలండి. ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు. తూర్పు కనుమలు అంటున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాయండి. తూర్పు కనుమలు అనగానే ఒకటి, వన్ ఈజ్ ఈస్టర్న్ ఘాట్స్ అనేటి ఎక్కడెక్కడ ఉన్నాయంటే స్ప్రెడ్ ఓవర్ ఇన్ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ తెలంగాణ. ఆ పాయింట్ రాయండి. విస్తరించి ఉన్న రాష్ట్రాలు. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్